షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఎంగేజ్మెంట్ అయిపోయి చాలా రోజులైంది. పెళ్లి ఏమైంది? కొంచెం టైం పడుతుంది, బట్ ఈ ఇయర్ లోనే అనుకుంటున్నాము. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పెద్దవాళ్ళు. ఎవరైనా నీకు కాంప్లిమెంట్ ఇస్తారు, నువ్వు యాక్సెప్ట్ చేయలే నా కాంప్లిమెంట్ ఏంటి? యూర్ సో హాట్ అంటారు. నేను పక్కకి వెళ్ళడం కాదు, డైరెక్ట్ గానే చెప్తా. ఐ నో ఐఎమ్ నాట్ హాట్ అనేది. యు ఆర్ హాట్. ఆఫ్టర్ బిగ్ బాస్ కీర్తి లైఫ్ లో చాలా నేర్చుకుంది, చాలా తెలుసుకుంది. బిఫోర్ నా లైఫ్ స్ట్రగల్ లైఫ్ కన్నా ఆఫ్టర్ బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఆ స్ట్రగల్ వేరుంటాయి. ఎవరికి ఎవరు లేదు, సో వాళ్ళ పని అంతే. అది జస్ట్ మనం ఉన్నంత వరకు, మన దగ్గర ఉన్నంత వరకు మాట్లాడతారు. బిగ్ బాస్ లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు సక్సెస్ అయ్యారు అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా. టాప్ 10 టాప్ 5 ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏదో ఒకటి చేస్తున్నారు. టాప్ 3 ఉన్న వాళ్ళు అసలు కనిపించట్లేదు, ఒక్క పిలుపు కూడా లేదు. కన్నడ వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్, తెలుగు వాళ్ళు లేరు, అందరూ మానేస్తున్నారు. మనకి ఛాన్స్ ఇచ్చే వాళ్ళే తెలుగు వాళ్ళు కదా. కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్ వద్దు, మేమందరూ మనుషులమే. ఎవరికి ఏం చెప్పు, నీకు నువ్వే సఫర్ అయిపోతావు ఎందుకు లోపల. చీప్ అయిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీక్నెస్ ని ఇంకొకరికి మేమే ఓపెన్ చేసి పెట్టినట్టు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, దాన్ని నువ్వు పట్టించుకుంటావా? చాలా మంది చాలా రకాల మాట్లాడిన వాళ్ళు, నాకు కష్టం ఉందంటే ఒక 4 రూపాయలు హెల్ప్ చేస్తారా, నాకు ఆకలిస్తుందంటే నాకు ఏమైనా ఫుడ్ పెడతారా. ఇప్పుడు మీరు తీసుకున్న ఇంటర్వ్యూ చాలా మందికి వెళ్తుంది కదా, మీరు ఏమనుకోకపోతే కెమెరాని కొంచెం ఇక్కడ జూమ్ చేయొచ్చా? ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు రాడ్ ఉన్నాయి, దీన్ని కూడా తనకి యాక్సిడెంటే కాలేదు, తన ఆరామ్సే ఉంది. థర్డ్ పర్సన్ మాట్లాడడం వేరు, మన దగ్గర నుంచి చూసే వ్యక్తులు మాట్లాడడం వేరు. నాకు చాలా బాధేసింది ఈ మ్యాటర్ లో. నీకు లవ్ లైఫే లేదా? ఏ మిస్టేక్స్ వల్ల బ్రేక్ అవుతుంది? యాక్చువల్గా ఎవరి ప్రాబ్లం వల్ల బ్రేక్ అవుతుంది? హానెస్ట్ గా ఉండడం బ్రేక్. అది హానెస్ట్ గా ఉండడమే మెయిన్ తప్పు అయిపోతుంది. అబ్బాయిలుగైనా అమ్మాయిలుగైనా హానెస్ట్ గా ఉండకూడదు. ఎక్కువ మనం లవ్ చూపించి ఎక్కువ హానెస్ట్ గా ఉంటే ఏమైపోయినా వాళ్ళకి అది చాలా, మమ్మల్ని చాలా ఈజీగా తీసుకుంటారు. ఒక సీక్రెట్ చెప్పు, ఎవరికి తెలియంది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సూసైడ్ ఒకసారి ట్రై చేశాను. ఈవెన్ హీ డజంట్ నో. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ సీజన్ 6 కంటెస్టెంట్, సీరియల్ యాక్ట్రెస్ కీర్తి భట్ ఈరోజు మనతో ఉంది. తనతో మాట్లాడి చాలా రోజుల తర్వాత మేమిద్దరం ఇలా కూర్చొని డిస్కషన్ చేయడం, ఓపెన్గా మాట్లాడడానికి ఈరోజు కీర్తి నా ముందు ఉంది. హాయ్ కీర్తి. హాయ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా ఇలా మాట్లాడుకొని. బజ్ తర్వాత కీర్తి నార్మల్గా తెలుగు ఇంత ప్యూర్గా మంచిగా మాట్లాడుతున్నావు. తెలుగు అమ్మాయి? కెనడా ప్యూర్. యాక్చువల్లీ మ్యాంగ్లూర్ నాది, తుళు భాష. ఇప్పుడు సుయన్సో వచ్చింది కదా, సో ఆ స్లాంగ్ కన్నడనే. దాంట్లో తుళు అన్న భాష ఉంటది. యాక్చువల్లీ నేను అది బట్ కన్నడ. సెటిల్ మొత్తం హైదరాబాద్. మ్యారేజ్ ఇంకా కాలేదు. అదే ఎంగేజ్మెంట్. ఆ పాయింట్ యాక్చువల్ నెక్స్ట్ పాయింట్ అదే. ఎంగేజ్మెంట్ అయిపోయి చాలా రోజులైంది. పెళ్ళి ఏమైంది? ఎందుకు లేదు, కొన్ని కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల కొంచెం ఆగింది. అండ్ నా మామగారు అంటే కార్తిక్ వాళ్ళ ఫాదర్ది బ్రదర్ చనిపోయారు, దానివల్ల కొంచెం ఆగింది. ఎందుకంటే ఉంటాయి కదా కొన్ని కొన్ని, దానివల్ల ఆగింది. అండ్ ఇంకొకటి, మనకు ఆల్రెడీ ఒక ఏం ఉండింది, ఇల్లు తీసుకోవాలి, ఇల్లు తీసుకున్న తర్వాత మొదటి అడుగు మనం అక్కడే వేయాలి అనేది ఉండింది. సో దానివల్ల కొంచెం, బట్ అంత ఈజీ కాదు కదా శివ గారు, పెళ్ళి అనేది అంత ఈజీనా? ఎంగేజ్మెంట్ గానే దోల తీరింది, ఇంకా పెళ్ళి అంటే సో కొంచెం టైం పడుతుంది. బట్ ఈ ఇయర్ లోనే అనుకుంటున్నాము. లెట్స్ సీ. మీ ఆశీర్వాదం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పెద్దవాళ్ళు. వద్దు అమ్మో, అంతొద్దు. ఎందుకు? మామూలు శివ అని పిలువండి. ఇందాక కూడా గారు అని. శివ ఫైన్. మీకు ఎప్పటి నుంచో నేను అలాగేనే పిలిచాను, ఎప్పుడు శివ అని పిలిచాను. చెప్పండి నాకు, నేను ఎవరిని పిలవాలి. మరి ఫస్ట్ ఎందుకు కంగారు పడి ఏమైనా ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారా? లేదు, ఇంట్లో వాళ్ళ మదర్ ఫాదర్ కూడా చెయ్యండి అని. అండ్ మనకు ఆ డేట్
చాలా బాగుండే డేట్ అది. సో చేసేసుకున్నాం. బట్ మేబీ పెళ్ళి ఇంకా అవ్వలేదంటే సమ్ డిస్టర్బెన్స్ వస్తూ ఉందంటే ఇంకా ఆ టైం కూడి రాలేదనుకుంటా. సో యాక్చువల్లీ మీ దానివల్ల ప్రొఫైల్లోనే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ పెడుతున్నా కూడా లేకపోతే కలిసి ఏమైనా ఫొటోస్ పెడుతున్నా ఇంకెప్పుడు మ్యారేజ్ అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అది కామన్ మెసేజ్. ఎందుకు కలిసి తిరగట్లేదు కలిసి తిరగట్లేదు ఆ. అంటే అంటే మాకు కనిపిస్తున్నారు అప్పుడప్పుడు. ఆ, ఎందుకు ఎక్కువ కలవట్లేదు, ఎక్కువ మీ కపుల్ ఫొటోస్ ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు వదలట్లేదు? పెడుతున్నాను కదా, మేబీ నేనే ఎక్కువ పెడుతున్నాను అనుకుంటా. ఉమ్, మీరు ఇప్పుడు కూడా నా ప్రొఫైల్ లో చూస్తే ఆబ్వియస్లీ ఒక వీడియోలన్నా తను ఉంటాడా? ఏం లేదు. ఉమ్, ఉమ్. Just అడుగుతున్నా. వద్దు వద్దు. లేదు జస్ట్ అడుగుతున్నా. లేదు లేదు. మొన్న నార్మల్ గానే వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ చేసుకున్నాము. అంత పెద్ద మంచిగా ఫోటో పెట్టాను, చూడండి. ఆఫ్టర్ బిగ్ బాస్ హా. కీర్తి ఉమ్. చాలా లైఫ్లో చాలా నేర్చుకుంది, చాలా తెలుసుకుంది, చాలా ఎక్స్పీరియన్స్ పొందుతుంది Yeah. అని విన్నాను. ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ నీకు ఎదురవుతున్నాయి, ఎలా ఫైట్ చేస్తున్నాం అంటే రియాలిటీలో? నువ్వు వర్క్ పరంగా ఫస్ట్, తర్వాత మనుషులు పరంగా, నమ్మకం విషయం పరంగా, లవ్ విషయం, ఎవ్రీథింగ్ ఆల్. బిఫోర్ నా లైఫ్ స్ట్రగల్ లైఫ్ కన్నా ఆఫ్టర్ బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఆ స్ట్రగల్ వేరుంటాయి. ఏదో ఫుల్ ఆఫర్స్ వచ్చినప్పుడు అందరు అనుకుంటారు, రియాలిటీ అసలు ఏం లేవు. అది మెయిన్ ప్రాబ్లము. సో దానివల్ల బయట జనాల్ని, బయట ఫ్రెండ్ సర్కిల్ని ఫేస్ చేయడానికి చాలా భయంగా ఉంటుంది. ఇంకొకటి మనుషుల పరంగా అంటే బిఫోర్ నేను బిగ్ బాస్ వెళ్ళే ముందు చాలా ఫ్రెండ్స్ నా వాళ్ళే అనుకున్న వాళ్ళు చాలా మంది దగ్గర ఉన్నారు. సో వన్స్ బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత లోపల నేను ఉంటే బయట అసలు అట్లీస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళైనా సపోర్ట్ చేస్తారు ఈ ఒక్క మ్యాటర్లో. అది బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసింది. సో ఎవరికి ఎవరు లేరు. సో వాళ్ళ పని అంతే. అది జస్ట్ మనం ఉన్నంత వరకు, మన దగ్గర ఉన్నంత వరకు మాట్లాడతారు. సో ఈ దీంట్లో నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాయి. చాలా ఎక్స్పీరియన్స్, మనుషుల్ని నమ్మడం, ట్రస్ట్ నేను ఇష్యూస్. చాలా తొందరగా ట్రస్ట్ చేస్తాను, చాలా తొందరగా అది నా వాళ్ళే అనుకునేస్తాను. అండ్ తర్వాత నా ఓపెన్ మైండ్ గా నా పర్సనల్ అంతా చెప్పేస్తాను. చూస్తే అది ఇంకో రకంగా. సో అట్లాంటి చాలా జరిగింది. అండ్ నమ్మకం అనే ఆ వర్డ్ మీద కొంచెం నాకే నమ్మకం పోయింది. రైమింగ్ బాగుంది. అంటే నువ్వు చెప్పే మాటలు వింటుంటే, బిగ్ బాస్ పరంగా వింటుంటే, లైక్ అంటే నిజంగా జనాలు అనుకుంటుంది బిగ్ బాస్ లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు సక్సెస్ అయ్యారు అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా, అది నిజమా? నేను దేనికి హెల్ప్ అవ్వదా? అవుతుంది, కానీ నా మ్యాటర్ లో నాకు దేనికి హెల్ప్ కాలేదు. ఎందుకంటే బిగ్ బాస్ వెళ్ళొచ్చాను, టాప్ 3 మళ్ళా నువ్వు. ఇప్పుడు మీరే సేమ్ మీరే చూడండి, టాప్ 3 ఉన్న వాళ్ళు ఇప్పుడు వేరే సీజన్ కూడా అంతగా మేబీ వెళ్ళలేదు, హిట్ కాలేదు అని పక్కన పెడితే, టాప్ 3 టాప్ 2 ఉన్న వాళ్ళు, టాప్ 10 టాప్ 5 ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏదో ఒకటి చేస్తున్నారు, వాళ్ళని పిలుస్తున్నారు, అంతా ఓకే. సో టాప్ 3 ఉన్న వాళ్ళు అసలు కనిపించట్లేదు, ఒక్క పిలుపు కూడా లేదు. నేను కనిపిస్తున్నాను, మీరు కనిపిస్తారు, మేము నా గురించి కదా. సో ఎక్కడో తగ్గిపోయింది అది అనిపించింది. అండ్ నాకేం అంత పెద్దగా సక్సెస్ లేదు, బట్ బయట జనాలకి నేను చాలా తొందరగా దగ్గర అయ్యాను. ఆ ఒక్క మ్యాటర్లో ఐఎమ్ ప్రౌడ్ మై సెల్ఫ్, నాకు అది హ్యాపీగా ఉంది. బట్ వర్క్ పరంగా ఏదో ఆఫర్ వస్తుంది, ఏదో కనిపించేస్తాము అని అట్లాంటిది నాకేం అనిపించలేదు. నాకు బిగ్ బాస్ పరంగా మీరు బిగ్ బాస్ వెళ్ళారు, మీకు ఆ ఛాన్స్ అట్లాంటిది ఏం రాలేదు. సీరియల్స్ కూడా చాలా నీకు దూరం పెట్టారు కదా, సీరియల్స్ లో కూడా చాలా తక్కువ. ఇప్పుడు చేస్తున్నావు కదా సీరియల్? ఇప్పుడు నేను కన్నడ అండ్ తెలుగు రెండు చేస్తున్నాను. ఇప్పుడు చాలా ఒక 6 years తర్వాత మళ్ళీ కన్నడకి వెళ్తున్నాను అనమాట. సో సీరియల్ పరంగా నాకు అది ఎందుకంటే బిగ్ బాస్ బయట వచ్చగానే మేబీ నేనే ఫస్ట్ పర్సన్, నేను వర్క్ లో బిజీ అయ్యింది, నేనే ఫస్ట్ పర్సన్. వేరే అందరూ ఖాళీగానే నాకు తెలుసు, కానీ ఖాళీగా అంటే మీరే వాళ్ళ పర్సనల్ వర్క్ లో ఉన్నారు నాకు తెలీదు. బట్ ప్రొఫెషనల్ పరంగా ఫస్ట్ నాకు స్టార్మా నుంచి నాకు సీరియల్ నాకు ఇచ్చింది, వాళ్ళు ఇచ్చారు నాకు. అది 2 years గడిపింది. సో అయిన తర్వాత సీరియల్లో బిజీగానే ఉన్నా, మొన్నటి వరకునే అయింది. సీరియల్
సీరియల్స్ నార్మల్గా ఇప్పుడు సీరియల్స్ టాపిక్స్లోకి వస్తాం. నేను రీసెంట్గా చాలామంది సీరియల్ యాక్టర్స్ని వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ, చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి అబ్బా సీరియల్స్లో ఇండస్ట్రీలో చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి. దానికి నువ్వు ఏం ఆన్సర్ ఇస్తావు చెప్పు. లైక్ కన్నడ అని, తెలుగు అని. కన్నడ వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్, తెలుగు వాళ్ళు లేరు, అందరూ మానేస్తున్నారు. రీసెంట్గా అందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఇంకా వాళ్ళే ఆఫర్స్ వస్తున్నాయి, వాళ్ళలోనే చాలా జరుగుతున్నాయి అని చెప్పి అని చాలామంది నా దగ్గరికి వచ్చి చాలామంది చెప్పడం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అది అసత్యం? అవునవును. మేము ఎలా ఆలోచిస్తాము దానిపైన ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ఎలా ఆలోచిస్తున్నారు, మనం వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టుకుంటే మన బయట అది ఎలా వెళ్తుంది, జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, మార్కెటింగ్ ఎలా ఉంటుంది, అదొకటే ఉంటుంది. ఒక ప్రొడ్యూసర్ అదే ఆలోచిస్తారు. సో వాళ్ళకి కొత్త ఫేస్ కావాలనేది కన్నడ వాళ్ళనే తీసుకొని రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు శివ గారు, మనకి ఛాన్స్ ఇచ్చే వాళ్ళే తెలుగు వాళ్ళు కదా, వాళ్ళతో అది ఉండదు, ఇంకా బయట ఎందుకు అని. సో నాకే అలా ఏం అనిపించలేదు. కానీ సో టాలెంట్ ఎవరికి ఉంటది వాళ్ళకి అవకాశం అనేది దొరుకుతుంది, అది మేము సద్వినియోగం చేసుకుంటాము. సో ఇక్కడున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసింది ఏమంటే ఇక్కడున్న వాళ్ళకి అంటే పేమెంట్ ఎక్కువ ఇవ్వాలో ఇంకొకటి ఏదో ఒకటి ఉంటుంది. దానివల్ల మేబీ అయి ఉండొచ్చు. ఇది నా అజంప్షన్ లో చెప్తున్నాను, ఇదే రైట్ అని చెప్పట్లేదు, నాకు తెలిసింది చెప్తున్నా. సో నా వరకు ఏం లేదు, టాలెంట్ ఉంటే ఎక్కడైనా. అండ్ ప్రొడక్షన్ కి మెయిన్ ఇప్పుడు అంత అమౌంట్ వేస్తున్నారు, ఒక నాట్ ఈజీ థింగ్ ఒక సీరియల్ గడపడం, అంత డబ్బులు పెట్టి ఒక సీరియల్ ని రన్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా కొన్ని దాని ఎక్స్పెక్టేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. టీఆర్పీ పైన వాళ్ళకి మనీ రావాలి, మళ్ళీ వాళ్ళు దాన్ని రన్ చేయాలి కదా. సో వి షుడ్ రెస్పెక్ట్ అంతే. ఈ కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్ నో వద్దు, మేమందరూ మనుషులమే, టాలెంట్ అంతే. సీరియల్ నార్మల్గా ఎంత పే చేస్తారు నార్మల్గా? అప్రాక్స్ ఎక్కువ చెప్ప, నీకు ఎంత వస్తుందో చెప్పక, జస్ట్ నార్మల్గా ఎలా ఉంటాయి పేమెంట్స్? నో, ఫస్ట్ స్టార్టింగ్ కి చాలా తక్కువ ఉంటది. కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి అంతే ఉంటది. నేనే స్టార్టింగ్ అంతే తీసుకున్నా, నాకు తెలియదు ఇక్కడ ఏంటనేది. సో అది వస్తేనే నాకు పెద్ద అనేది అనుకున్నా. ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటది, బట్ స్టార్టింగ్ మాత్రం చాలా తక్కువ, 10,000 లోపలనే ఉంటుంది. 10,000 లోపల 15 days షూట్. 15 days, ఇప్పుడు 15 days కంప్లీట్ గా రాదు. స్టార్టింగ్ ఒక 15 days కంప్లీట్ గా వస్తుంది. ఇంకా ఒక స్కెడ్యూల్ అలాగే టెలికాస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళు బ్యాంకింగ్స్ పెట్టుకుంటారు, దానిపైన ఇంకా 7 to 8 days అలా వస్తుంది అంతే. ఎందుకంటే వాళ్ళు మిగిలించుకోవాలి కదా. 15 days మొత్తం చేసేసి అన్ని ఆర్టిస్ట్ ఇచ్చేసి ఎక్కడ అయితే ఓకే, ఒక శాలరీలా బాగా సంపాదించుకుంటున్నాం. యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసి ఆపేసావు? ఆపలేదు, బట్ ఏమంటే ఒక్క కంపెనీ నుంచి ఇంకొకటి అలా మారేమో ఒక 2-3 times. మనకు అంత రెస్పాండ్ రాలేదని, సో అక్కడికి ఏదో స్ట్రైక్ పడింది, కొంచెం ఇంట్రెస్ట్ పోయింది. ఇంకొకటి శివ గారు, ప్రతి చోట మొబైల్ తీసుకుని వెళ్ళలేము, ప్రతి చోట అందరికి మొహాన్ని పెట్టలేము. ఇప్పుడు జనాలు ఏం కోరుకుంటున్నారంటే, బయట మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి ఏదైనా సెలబ్రిటీస్ వాళ్ళు వస్తున్నారంటేనే అప్పుడు వ్యూస్ వస్తుంది. మనం ముందా ఏం చేసుకున్నా ఇంట్లో ఏం ఫంక్షన్ అసలు రావు. డైలీ ఒక ఫంక్షన్ కి ఎవరు వెళ్తారు, అది కాదు. ఎందుకంటే ఇంకొకటి, నాకు ఏదో స్టార్ట్ చేశాను కానీ అది చాలా కష్టంగానే ఉంది, నా వల్ల కాదు అది. అందరు అది తీసుకొని వెళ్ళి వీడియో ఒకరికి నచ్చొచ్చు, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. దేనికి మొహం మీద చెప్పేస్తారేమో, అది ఒకటి ఉంటుంది నా మైండ్ లో. యాక్చువల్లీ నేను బ్లాగ్ పర్సన్ కాదు, మాట్లాడడానికి కూడా రాదు నాకు. ఇలా నార్మల్ గా మాట్లాడతామని మొబైల్ పట్టుకొని వెళ్తే అసలు వచ్చేది కాదు, రాదు. నార్మల్ గా నీకు నువ్వే ఎమోషనల్ అయిపోయి నీకు నువ్వే ఏడ్చుకొని ఎక్కువ ఏడుస్తూ ఉంటావు, బయటికి ఏం చెప్పవు. ఎందుకు అది? బయటికి చెప్పుకుంటేనే కదా పోయేది, పక్కలకి ఎవరికి ఏం చెప్పవు, నీకు నువ్వే సఫర్ అయిపోతావు. ఎందుకు లోపల చాలా నెమ్మదిగా, కూల్గా, కామ్గా ఎందుకు అలా? నేను చెప్పాను కదా స్టార్టింగే, నమ్మకం పోయింది. ఇప్పుడు నా పెయిన్ ని మీకు చెప్పగలుగుతాను. సో ఇప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకుంటారు అనేది డిపెండ్స్ ఆన్ యూ కదా. దాన్ని మీరు వేరే రకాలుగా వద్దులే పై అమ్మాయి ఎప్పుడు కూడా అదే అనుకుంటా, అది ఇంకొకరికి అది
డ్యామేజ్ అయిపోతుంది, బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ నా మనసు. సో దట్ అది చెప్పకుండా ఉంటేనే బెటర్. మనం అది చెప్పి ఇంకొకరికి మన వీక్నెస్ని మనము మా చెయ్యారనే మన లైఫ్ని ఇంకొక చేతికి ఇచ్చినట్టు అవుతుంది. సో ఐ డోంట్ వాంట్. నా స్ట్రగల్ నాదే. నాకు అవుతుందా, నేను ఫేస్ చేస్తా, లేదా దట్స్ ఓకే, చూసుకుంటాడు దేవుడు అనుకుని ఇల్లు ఉంటా. చీప్ అయిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. మన వీక్నెస్ ని ఇంకొకరికి మేమే ఓపెన్ చేసి పెట్టినట్టు చాలా బాగా ఆడుకుంటారు దాంతో. ఇదే పాయింట్ మీద బిగ్ బాస్ లో నీ పర్సనల్ లైఫ్ ని ఓపెన్ అయిపోవడం వల్ల పబ్లిక్ లో గానీ లేకపోతే నీ మనుషుల దగ్గర గానీ ఎవరి దగ్గర గానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావని నేను విన్నా. కొన్ని అంటే అంత నాకు నెగటివ్ కాదు, పాజిటివే. నా అంటే ఇప్పుడు బయట జనాలు వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్ లో ఉన్నప్పుడు ఎంత మంచి రెస్పాన్స్, నువ్వు ఆలోచించకు బిడ్డ, మేమున్నాము అట్లాంటిది. ఏం లేకపోయినా మేమున్నాము, ఆ ఒక పాజిటివ్. నెగటివ్ నేను ఎక్కడ, బట్ నెగటివ్ అనేది మన పర్సనల్ లైఫ్ లో మనకి తెలిసిన వాళ్ళు, మేము నమ్మిన వాళ్ళ నుంచి అలా అయింది తప్ప బయట నాకు జనాల నుంచి అట్లాంటిది ఏం జరగలేదు. పెంచుకుంటున్నా బాబు ఎలా తెలీదు కదా, ఆ పాప చనిపోయింది కదా. అవునా? బిగ్ బాస్ వెళ్ళే 2 days ముందే పోయింది. ఓకే 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 అవునా? నేను నాకు ఇంకా ఉన్నారు, ఇంకా ఇది ఉంది అని అనుకుంటున్నా. బట్ నేను పిల్లల్ని ఒక 3-4 members ఉన్నారు, చదివిస్తున్నాను. బట్ ఓన్ గా అదే లాస్ట్ అని అనుకున్నాను, ఎందుకంటే చాలా మైండ్ పోయింది. ఎందుకు స్లోగా మాట్లాడుతున్నావు? ఆ ఒక మ్యాటర్ వచ్చగానే మైండ్ బ్లాంక్ అయిపోతుంది నాకు. బ్లాంక్ అయిపోతుంది. కానీ ఈ పిల్లల్ని ఏదైతే పెంచుకుంటున్నావు నువ్వు చేస్తుంది మంచిదే, కానీ బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, దాన్ని నువ్వు పట్టించుకుంటావా? చాలా మంది చాలా రకాల మాట్లాడిన వాళ్ళు, నాకు కష్టం ఉందంటే ఒక 4 రూపాయలు హెల్ప్ చేస్తారా, నాకు ఆకలిస్తుందంటే నాకు ఏమైనా ఫుడ్ పెడతారా, నాకు కష్టం ఉందంటే డైలీ వచ్చి ఓకే 1 day అడుగుతారు, డైలీ వచ్చి నన్ను అడుగుతారా, నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి, ఉన్నావా, బ్రతికావా, నీకు ఆఫర్స్ లేదా, ఉన్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎవరు అడుగుతారు? ఎవరు అడిగారు కదా. మరి వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచిస్తా? నో, వాళ్ళని పట్టించుకోను. నేను వాళ్ళకి అదే డైరెక్ట్ అడుగుతా, ఏమంటే ఓకే నేను చేసిన పని మీరు చేసి చూడండి, దెన్ ఓకే, మీకు ఓకే అంటే ఓకే, అప్పుడు మీరు చెప్పిందంటే నేను వింటా. బట్ ఇప్పుడు కూడా వినట్లేదు, జస్ట్ వాళ్ళకి బ్యాక్ ఆన్సర్ ఇస్తున్నాను. కీర్తి విషయంలో జనాలు తప్పుగా అర్థం చేసుకున్న సిచ్యువేషన్ ఏంటి? జనాలు అన్న కన్నా కొన్ని ఫ్రెండ్స్ తప్పుగా అనుకున్న విషయం అంటే, రీసెంట్ టైంలోనే నాకు తెలిసింది, చాలా క్లోజ్ ఉన్న వాళ్ళు. నేను ఒక ఇంటర్వ్యూలో ఆయన జనరల్గా నేను మాట్లాడాను, ఇప్పుడు షోస్కి అంతగా మమ్మల్ని పిలవట్లేదు ఏంటి అని ఎవరో ఒక సో యాంకర్ అడిగారు. సో ఇప్పుడు కనిపించట్లేదు కదా, ఏంటి ప్రాబ్లం కీర్తి అన్నప్పుడు ఐ ఓపెన్లీ సైడ్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న ఎలా అయిపోయిందంటే సోషల్ మీడియా కానీ ఛానల్ కానీ ఎలా అయిందంటే, అమ్మాయిలు గ్లామర్గా ఉండాలి, ఎక్స్పోజింగ్గా ఉండాలి, నువ్వు ఎక్కువ మాట్లాడాలి, అప్పుడే వాళ్ళకి ఆఫర్స్ వస్తాయి. అది రియాలిటీ మీకు తెలుసు. సో ఇప్పుడు నేను అంత మాట్లాడలేను, అండ్ అంతగా బట్టలు కూడా అంతగా నేను వేసుకోలేను, బికాజ్ అది నా క్యారెక్టర్. అంటే వాళ్ళు వేసుకోగానే వాళ్ళు బాగాలేదు అన్నట్టు కాదు, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి రైట్స్ ఉంది. బట్ ఇక్కడ వర్క్ పరంగా చూస్తుంటే మనకు ఎవరైనా ఒక అవకాశం ఇవ్వాలంటే అమ్మాయిల్ని ఇప్పుడు అలా ఉంటేనే తీసుకుంటున్నారు. సో నేను ఇది జనరల్ గా మాట్లాడాను. అండ్ తర్వాత కొంతమందికి డాన్స్ తెలియని వాళ్ళని ఇస్తారు, వాళ్ళకి ఏం తెలీదు, బట్ స్టిల్ ఒక షోలో పెట్టేస్తారు, ది డజంట్ నో. నేను ఇలా మాట్లాడాను. బట్ కొంతమంది దాన్ని చాలా పర్సనల్ గా తీసుకొని అది నాకు ఎక్స్పీరియన్స్ అయింది. బట్ నేనేమంటానంటే, మనము ఒక పర్సన్ గురించి మనకు చాలా తెలిసినప్పుడు ఆ పర్సన్ ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారనేది కొంచెమైనా ఒక 1% అయినా మాకు ఆలోచించే ఒక శక్తి ఉంటుంది. సో దట్ ఈ పర్సన్ ఇలా మాట్లాడగలరా అనడానికన్నా ముందు ఫస్ట్ దేని మాట్లాడారు, ఎందుకు మాట్లాడిన ఆలోచించుకుని మా దగ్గర బిహేవ్ చేస్తే బాగుండదు. ఈ మ్యాటర్లో తప్పుగా అనుకున్నారు కొంతమంది, బట్ నేను ట్రై చేసా అది చెప్పడానికి. బట్ దెన్ ఒక్క మూమెంట్లో ఓకే వద్దు అనిపించింది.
ఇప్పుడు మా వాళ్ళు అనుకున్న వాళ్ళైతే అర్థం చేసుకుంటారు. అవును. వాళ్ళు కాదు అంటే ఇంకా వాళ్ళకి ఇంకా క్లారిటీగా చెప్పలేము. అన్నీ మనం అందరికీ క్లారిటీ ఇసుకుంటూ వెళ్తే నా లైఫ్ అయిపోతుంది. సో దట్ ఈ మ్యాటర్‌లో నేను అలా చెప్పలేదు. వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు. సో ఓకే. దట్ ఆ ఒక్క మ్యాటర్‌లో నాకు కొంచెం ఎందుకబ్బా అనిపించింది. దెన్ నా ఓవర్ థింగ్స్ కొంచెం పక్కన పెట్టేసి జనరల్‌గా ఉందామని హ్మ్. సరే. అవును. ఎందుకు టీవీ ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నావు, హ్మ్. అన్నీ చేస్తున్నావు. అంటే లైక్ ఇప్పుడున్న సీరియల్స్ యాక్టర్స్ గానీ, హ్మ్. లేకపోతే ఎవరైనా అదే దానికి సంబంధించిన ఛానల్స్ వాళ్ళే టీవీ షోస్ హ్మ్. గానీ, వాటికి హ్మ్. గానీ ఆఫర్స్ హ్మ్. ఉంటూ ఉంటాయి. హ్మ్. కనిపిస్తూ ఆ! ఉంటుంటారు. అవును. లైక్ వై కీర్తినా? ఎందుకు కీర్తిని లైక్ ఆల్రెడీ ఐ గివెన్ యూ యాహ్! ఆన్సర్ ఆల్రెడీ. అది కాకుండా ఎలా ఉన్నా నార్మల్‌గా వేరే ఛానల్స్‌లో మీకన్నా ఇంకా కొంచెం ఉన్న వాళ్ళని కూడా ఉన్నారు. ఇప్పుడు వేరే ఛానల్‌లో నేను తీసుకుంటున్నారు. కనిపిస్తున్నా. హ్మ్. వేరే ఛానల్‌లో ఉన్నా. హ్మ్. పర్టిక్యులర్ కొన్ని ఛానల్‌లో లేనంతే. ఓకే. ఓకే. అంతే. వేరే ఛానల్‌లో ఉన్నా. ఆ! రెగ్యులర్ నేను చేస్తున్నా. అడగవా? అడిగి మనం చీప్ అవ్వకూడదు. వై? హ్మ్. ఎందుకు నన్ను పిలవట్లేదు అని నేను అడిగి అప్పుడు మీ మనసులో ఒకటొస్తది. హ్మ్. ఈ అమ్మాయి ఏంటబ్బా! అవకాశం కోసం మా దగ్గరనే ఇంత అడుగుతుంది అనేసరికి మనం చీప్ అయిపోతాము. కానీ అంత అవసరంలే. కానీ ఇండస్ట్రీలో నార్మల్‌గా ఏ అవకాశం కోసమైనా, దేనికోసమైనా గానీ హ్మ్. ఎవరినైనా వెళ్లి అడుగుతేనే ఆఫర్స్ వస్తాయని చాలా మంది యాక్టర్స్ చెప్తూ ఉంటారు. అది అడగకపోతే ఏముండదు కదా అని అంటారు. మమ్మల్ని ఇప్పుడు మనకు అవకాశం ఇచ్చి తీసుకున్నప్పుడు మాకెందుకు ఇది అవకాశం వచ్చింది కదా! ఎందుకు మీరు తీసుకున్నారని క్వెషన్ చేయడంలో హ్మ్. అదొకటి. హ్మ్. హ్మ్. బట్ ఈ షోలన్నీ మనము పిలవకుండా వేరే వాళ్ళని పిలిస్తే మీరు నన్ను ఎందుకు పిలవట్లేదు అంటే వాళ్ళ దృష్టిలో మనం ఇంకా చీప్ అయిపోతాము. హ్మ్. హ్మ్. అవకాశం అది వేరు. హ్మ్. అలా నేను అవకాశం అడిగాను. ఆ హ్మ్. అవకాశం వద్దు. హ్మ్. ఇప్పుడు ఒక్క నేమ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పిలవట్లేదు. మన ముందు మనకు కనిపిస్తుంది. హ్మ్. దేనికి ఎక్కువ అవును. విలువ ఎక్కడ అవును. వెళ్తుంది, దేనికెళ్తుంది, ఎట్లాంటి వాళ్ళు కావాలి అనేది మనకు క్లారిటీ ఉన్నప్పుడు అవును. మళ్ళీ వెళ్ళి మేము వాళ్ళనే అడిగితే ఏం అవును. బావుంటుంది. అవును. అట్లాంటవద్దు. ఓకే. ఎందుకు? ఓకే. ఎంత కష్ట సిట్యుయేషన్‌లో కూడా నేను ఇంకొకరిని అడిగిన అమ్మాయి కాదు. హ్మ్. ఇప్పుడు అట్‌లీస్ట్ నేను బ్రతుకుతున్నా. నా కాళ్ళ మీద నేను నిలబడినున్నా. హ్మ్. ఇప్పుడెందుకు అడుగుతా? ఇల్లు కొనుక్కున్నావా? లేదు. ఇంకా కొనుక్కోలేదా? కనుకలేదు. అసలు ఓన్ హౌస్ లేదా? నో. అవునా? హుహు. ఏం చేసావు మరి 'బిగ్ బాస్' డబ్బులన్నీ? బిగ్ బాస్ డబ్బులో నేను కోటి వచ్చిందా ఏంటి? మీకు తెలుసు, మాకు తెలుసు. డౌన్ పేమెంట్‌కి సంబంధించినవి వస్తాయి కదా! బట్ ఇచ్చిన వాళ్ళకందరికి ఇవ్వాలి. మా పిల్లలు చదువుతున్నారు. వాళ్ళకి ఇవ్వాలి. చాలా ఉన్నాయి. అంతే బొచ్చగానే అంత మా అకౌంట్‌కి పడదుగా. ఎంతో కొంత పోతదిగా. ఎప్పుడు కొంటావు? కంటాం. హ్మ్. కంటాం. త్వరలో కొంటున్నావా త్వరలో. లేదా? త్వరలో. కొంటున్నా. ఏదైనా అదే హ్మ్. అన్నీ ఇల్లు మీదనే ఉంటాయి. ప్రతి సొంత ఒక్కరికి ఇల్లు ఒక ఉంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి యాహ్! ఒక ఇల్లు కట్టుకోవాలని కోరిక, ఒక ఇల్లు కొనుక్కోవాలనే ఖచ్చితంగా. కోరిక అది. నాకు బిఫోర్ 'బిగ్ బాస్' వరకు అలా ఉండేది కాదు. హ్మ్. వన్స్ కమిట్ అయిన తర్వాత, ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత, ఇప్పుడు నాకొక ఫ్యామిలీ అవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం చేస్తున్నాము. హ్మ్. యాహ్! దేవుడు కొంచెం ఇలా ఓపెన్ చేసి చూస్తే కళ్ళు అవుతుంది. చూసా. అంటే మీ దేవుడు అనుకుంటున్నారా? ఆహా! కృష్ణదేవుడు. ఓకే. ఎందుకు కృష్ణుడితో పోల్చావు నన్ను? అరే! కృష్ణలాగా కనిపించరు. ఇంకా అవునా? రేపే కృష్ణాష్టమి. నీ ప్రశాంతత, నీ కూల్‌నెస్ అది నీ బలమా? బలహీనత? నా బలమే. అండ్ బలహీనం 2. ఎప్పుడైనా ఇబ్బందయిందా? బలహీనత? హా! అయింది చాలా అయింది. సార్లు. చాలా సార్లు. హ్మ్. హార్ట్ బ్రేక్ అయింది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి అనిపిస్తది మనం మాట్లాడితే బావుంటది. మనం అరవాలి, గట్టిగా అడగాలి అనిపిస్తుంది. హ్మ్. కానీ అడగలేము. ఇక్కడున్నా ఇక్కడే నువ్వు గట్టిగా మాట్లాడట్లేదు నాతో. ఇంక బయటేం మాట్లాడతావు? నో. ఆహ్, ఎక్కడ అడగాలి ఏంటనేది ఐ నో శివ గారు. బట్ ఏమంటే ప్రతి దానికి అలా మాట్లాడుకుంటూ వెళ్తే బావుండదు. బట్ కొన్ని కొన్ని మ్యాటర్‌లో ఫీల్ అయ్యాను నేను. హ్మ్. ఎందుకు నేను ఇలా ఉన్నా కొంచెం అడుగుంటే బావుండేది కదా హ్మ్. హ్మ్. అనిపించింది. బట్ నేను అడగకుండా ఉండడానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. హ్మ్. సో హ్మ్. అంటే చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. బట్ యాహ్! అవ్వట్లేదు. యాహ్! యాహ్! నేను రీసెంట్‌గా ఒక పర్సన్‌కి ఫోన్ చేయడం జరిగింది. హ్మ్. మీ ఫ్రెండ్, మీ బెస్ట్ ఫ్రెండ్. హ్మ్. ఫోన్ చేస్తే ఎక్కడో ఏదో ఒక థంబ్‌నెయిల్ ఇష్యూ వల్ల హ్మ్.
మీ ఇద్దరికి అంటే లైక్ మీ ఇద్దరికి ఎక్స్ అని చెప్పి లేకపోతే కొన్ని ఇదని చెప్పి చాలా ఇదయ్యింది అని చెప్పి చాలా ఆ, మీ ఇద్దరు ముందు రిలేషన్లో ఉండేవాళ్ళు అని చెప్పి అలా ఇలా అని చెప్పి తమ్నెల్స్ వేయడం వల్ల ఇష్యూ అయ్యిందని చెప్పి నేను విన్నాను. అది ఎంతవరకు నిజం? లైక్ మహేష్ బ్రో. లేదు, నాకలా అసలు నీకు కాదు, ఆయనకి ఇబ్బంది అయిందంట. అది నిజమా? అది నిజం? నాకు తెలీదు దీని మిమ్మల్ని ఎవరు గురించి. నో అడగలేదా దీని ఐడియా. గురించి? తను అవునా? నా దగ్గర ఏ రోజుకి వచ్చి నా దగ్గర మాట్లాడలేదు. ఉమ్. అండ్ మన ఇద్దరి మధ్య అట్లాంటిది అసలు ఏం లేదు, లేవే అదే లేవు. అన్న ఏం లేదు, కానీ తమ్నెల్స్ పెట్టి అలా చేయడం వల్ల Thumbnails మనోడికి ఇష్యూ వంద అయింది, పెడతారు. మనోడికి ఇబ్బంది అయిందని విన్నాను. అది నీకు ఓ, ఎప్పుడైనా షేర్ నో చేసుకున్నాడా? నో 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 నో. మేము ఆ సీరియల్లో చేసేంత వరకు మాత్రమే అంత క్లోజ్గా ఉన్నాము, డైలీ కలుస్తున్నాం, మాట్లాడడం, అంతే తప్ప ఈవెన్ ఆ సీరియల్ పీరియడ్లో ఉన్నప్పుడు కూడా మేము ఉమ్, ఓన్లీ సీరియల్లో అండ్ ఏదైనా షో ఉంటే మాత్రమే తప్ప ఇంకా బయట కలవడం గాన అట్లీస్ట్ ఫోన్లో అట్లాంటిది అసలు ఏమీ లేవు. ఉమ్, ఉమ్, ఇంకా ఇంకా క్లోజ్ మ్యాటర్ అని షేర్ చేసుకుని అసలు లేవు. ఉమ్, మేబీ ఉమ్, తనకి అది ప్రాబ్లం అయింటే సి ఉమ్, ఇప్పుడు మనము 100 చూస్తాము, గూగుల్ ఓపెన్ చేస్తే 100 వస్తుంది. ఇప్పుడు ఉమ్. నా గురించి 100 వస్తుంది. అవును అవును. సో నేను ప్రతి దానికి నేను హర్ట్ చేసుకొని కూర్చొని అలా వేసిన వాళ్ళ పైన నేను హర్ట్ అయ్యి అవన్నీ చేసుకుని ఉంటే ఎన్నో మనం బ్రతుకుతున్నది సోషల్ మీడియా అనగానే. ఉమ్, సో అవి ఇట్స్ కామన్. అది it's common. So, పెద్ద నాకు మహేష్ అవన్నీ ఏం చెప్పలేదు. ఉమ్, బట్ తను కూడా అంత చాలా సోషల్ గా ఉంటాడు, అవును తను అవును అంత జనరల్ గా ఉంటాడు. తను అంత అవును. ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీరియల్లో మనం పని చేస్తున్నాము అండ్ ఆ జోడి జనాలకి చాలా బాగా వెళ్ళిందంటే ఉమ్, వాళ్ళే కోరుకుంటూ ఉంటారు. ఉమ్, ఉమ్, ఆది భాను అని అప్పుడు మనసిచ్చి చూడు అవును. సీరియల్లో ఉమ్, మనం ఫేమస్ అయ్యాము. ఉమ్, సో బయటకు వచ్చాక కూడా చాలా మంది అడిగారు, ఎందుకు నేను కార్తిక్ ని ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు కూడా ఉమ్, చాలా మంది దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. ఉమ్, ప్రతి వీడియో కింద, ప్రతి ఫోటో కింద మీకు కార్తిక్ సెట్ కాలేదు, మహేషే సెట్, మహేషే సెట్, మహేషే సెట్. నేను నవ్వుకున్నా అంతే. అంటే రియాలిటీ వేరుంటది, ఆ, ఆ, సో అవును. ఇక్కడ వేరుంటది. ఆ, అది జనాలకు పాప చాలా దగ్గర తీసుకుంటారు ఉమ్, కాబట్టి అలా ఆలోచిస్తారు. బట్ తమ్నైల్ వాళ్ళకి మీరు చెప్పక్కర్లేదు, ఉమ్. యు ఆర్ ఆల్సో ఇన్ సేమ్ మీడియా. మంచి తమ్నెల్ ఏంట్రా? తమ్నైల్ లో ఏదో ఒకటి వేస్తే లోపల ఏముండదు అన్నట్టు. ఆ, ఆ, ఆ. ఇప్పుడు మీది లవ్ అయినా? నో 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 నో, అరేంజ్ కాదు, అది లవ్ కాదు. బట్ హీస్ మై ఫ్రెండ్, ఎప్పుడు ఒక 7 years ఫ్రెండ్ నాకు. బట్ లాస్ట్ ఫిబ్రవరి మా ఎంగేజ్మెంట్ అయిన నన్ను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాను. బిఫోర్ నేను ఫిబ్రవరి 14th మాట్లాడాను అబ్బాయితో. అబ్బా, అప్పటి సరే. వరకు బట్ కాంటాక్ట్ లో ఉన్నారు. హాయ్ బాయ్ ఏదో మూవీకి అడిగారు నన్ను, నేను అంతగా రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకంటే నాకు ఆ మూవీ ఫీల్డ్ కాదు, నేను రెస్పాండ్ అవ్వలేదు. ఫస్ట్ టైం మనం ఫోన్ లో మాట్లాడింది ఆ ఫిబ్రవరి 14th. యా, సో ఫ్రెండ్ నుంచి అంతే. అలా నో లవ్, అసలు ఫోన్ లో మాట్లాడుకోండి కూడా లేదు. నీకు లవ్ లైఫే లేదా? ఎందుకు శివ్, లవ్ లైఫ్ ఉందా? మనం మనిషిగా పుట్టామంటే ప్రతి ఒక్కరికి లవ్ అనేది ఒక అది ఉంటుంది. అది లేకపోతే మనుషులుగా అది ఏ మిస్టేక్స్ వల్ల బ్రేక్ అవుతుంది? యాక్చువల్గా ఎవరి ప్రాబ్లం వల్ల బ్రేక్ అవుతుంది? హానెస్ట్ గా ఉండడం బ్రేక్. అది హానెస్ట్ గా ఉండడమే మెయిన్ తప్పు అయిపోతుంది. అబ్బాయిలుగైనా అమ్మాయిలుగైనా హానెస్ట్ గా ఉండకూడదు, ఎక్కువ లవ్ చూపించకూడదు. కొత్త పాయింట్స్ ఇవి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఎక్కువ మనం లవ్ చూపించి ఎక్కువ హానెస్ట్ గా ఉంటే ఏమైపోయినా వాళ్ళకి అది చాలా మమ్మల్ని చాలా ఈజీగా తీసుకుంటారు. నడుస్తుంది, ఉంటదిలే. అలా అయిపోతాము. అదే మేబీ. బట్ నా విచారంలో మేబీ నా బ్యాక్గ్రౌండ్, నాకు పేరెంట్స్ లేకపోవడమే నాకు ఒక అదే అలా యా. మంచిగా ఉంటుంది, మంచిగా తీసుకుంటారు కదా. ఇంకా అందరూ అలాగ ఉండరు కదా. నేను ఫస్ట్ నమ్మే ముందు కూడా అలాగేనే నమ్మా. బట్ వెళ్తూ 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 అది వేరే రకాలుగా వెళ్ళింది. సో అండ్ నేను పాప తీసుకున్నాను, అది కూడా అయ్యో ఈ అమ్మాయిది ఓన్ పాపనే, నాదే, నేనే అబద్ధం సి చనిపోలేదని కూడా నాకు అది చాలా బాధగా ఉండింది శివగారు. అది ఇప్పటి వరకు మాకు ఎవరిని అడగలేదు. నేను బిగ్ బాస్ బిగ్ బాస్ వెళ్ళక ముందు అంత బానే ఉండే. బిగ్ బాస్ బయట వచ్చగానే కొంతమందితో నేను చాలా
అంటే వేరియేషన్ చూసాను నేను. Mm. నా దగ్గర పర్సన్ ఇంకెవరో కాదు, మన క్లోజ్ సర్కిల్లోనే చూసా, కొన్ని కొన్ని తెలిసింది. నేను ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు పోర్ట్రే చేసి ఆ ఆ అబద్ధాన్ని నేను ఎన్ని రోజులు నేను మెయింటైన్ చేయగలను? వన్ డే అది బ్రేక్ అవుతుంది, ఏదో ఒక రకాలుగా బ్రేక్ అవుతుంది. ఎన్ని రోజుల వరకు మనం మెయింటైన్ చేయలేము అది. సో వై షుడ్ ఐ అవన్నీ తీసుకొని? సో నాకు నా క్లోజ్ ఫ్రెండ్స్ అది అట్లాంటిది ఫెల్ట్ రియలీ సూసైడ్ అనమాట. నాకు ఇప్పుడు నాదే పాప అయి ఉంటే నేను ఆ పాపని అడాప్ట్ చేసుకున్నాను అని నేను దాన్ని ఇంకొక చోట పెట్టి నేను చూసుకుంటున్నాను. నాకెందుకు అది? నేను ఒక అమ్మాయి, నా పొట్టలో పుడితే నేనే అది చూసుకుంటా. ఏంటి బయట జనాలకి చెప్పలేమా? పుట్టించుకున్న వాళ్ళు బయట జనాలకి మనం చెప్పుకోలేనంత అంత చీప్ అని కాదు కదా. వై అనేది ఇంకా ఏంటి మనం సర్టిఫికేట్స్ ఇవ్వాలా? నేను చాలా హర్టింగ్ గా అనిపించింది. తర్వాత ఏమైపోయిందంటే, ఇప్పుడు మనకి చెప్పే పర్సన్ ఫస్ట్ వాళ్ళు కరెక్ట్ గా ఉండాలి. వాళ్ళను 100 తూతులు ఉన్నాయి, రంధ్రాలు చాలా ఉన్నాయి. సో అది ఫస్ట్ కంప్లీట్ చేసుకొని పక్కనున్న వాళ్ళని నీ దోశలో తూతుంది చూడు అని చెప్పాలి. సో అప్పుడు తెలుసుకున్నా, అరే నువ్వే కరెక్ట్ గా లేదురా, అయినా నువ్వు నా గురించి ఏం మాట్లాడతావు? నువ్వే 100 అబద్ధం చెప్తావు. నా కళ్ళారా చూసిన కొన్ని పర్సన్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ అంతా నాకు తెలుసు, పిన్ టు పిన్ తెలుసు. ఇప్పుడు ఈ రోజు చాలా పతివ్రత లాగా అబ్బాయిలకు ఏ వర్డ్ వాడాలో నాకు తెలియట్లేదు. మేబీ సో చాలా అలా బిహేవ్ చేస్తున్నారు. అబ్బాయి అమ్మాయి ఇద్దరు. అమ్మాయిలకి అమ్మాయిలే శత్రువులు తెలుసా? అమ్మాయిల నుంచే ఫస్ట్ శత్రుత్వం స్టార్ట్ అవుతుందంట. సో ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత ఓకే చలో వీళ్ళు ఎవరు రారు, మనది కష్టం అన్నప్పుడు ఎవరు రారు. ఫ్యామిలీ మెంబర్సే రారు, మమ్మల్ని రోడ్లో నించోబెట్టారు, ఇంకా వీళ్ళు ఎవరు ఎందుకు వస్తారు? సో దట్ అట్లాంటి వాళ్ళకి నేను పట్టించుకోను. సో అండ్ సరిపోయింది కూడా అబద్ధం అన్నారు కదా, అక్కడ చాలా డౌన్ అయిపోయాను నేను. అన్నీ తెలుసు నీకు? యా, ఎందుకు తెలీదు, అన్నీ తెలుసు. బట్ రియాక్ట్ అవుతూ వెళ్తుంటే అది ప్రొలాంగ్ అయిపోతుంది. ఇప్పుడు మనము అందరికీ క్లారిటీ ఇచ్చుకొని కూర్చోలేము. ఫస్ట్ ఆ క్లారిటీ ఇవ్వాలంటే అవతల పర్సన్ అడిగే వాళ్ళు కరెక్ట్ గా ఉంటే మనం క్లారిటీ ఇవ్వడంలో ఒక అర్థం ఉంటుంది. సో వాళ్ళే కరెక్ట్ గా లేదు, ఫస్ట్ వాళ్ళని చూసుకోవాలి, తర్వాత ఇలా వేలెత్తి చూపిస్తే పట్టించుకోను నేను. అండ్ నాకు ఇంకొకటి బాధేసిందంటే, కీర్తికి అసలు యాక్సిడెంటే కాలేదు అన్నారు. సో ఇప్పుడు మీరు తీసుకున్న ఇంటర్వ్యూ చాలా మందికి వెళ్తుంది కదా, మీరు ఏమనుకోకపోతే కెమెరాని కొంచెం ఇక్కడ జూమ్ చేయొచ్చా? మీకు ఇలా టచ్ చేస్తే కూడా తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు రాడ్ ఉన్నాయి. అండ్ దీన్ని కూడా తనకి యాక్సిడెంటే కాలేదు, అమ్మాయికి ఏం కాలేదు, తన ఆరాంసే ఉంది, తనకి పిల్లలు పుట్టుతారు. హౌ అనేది థర్డ్ పర్సన్ మాట్లాడడం వేరు, మన దగ్గర నుంచి చూసే వ్యక్తులు మాట్లాడడం వేరు. నాకు చాలా బాధేసింది ఈ మ్యాటర్లో. నేను ఇప్పుడు డాన్స్ రియాలిటీ షో ఎందుకు నాకు ఫస్ట్ వస్తుంది అవకాశం వస్తే, నేను ఎందుకు చెయ్యట్లేదు అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఓన్లీ. ఇది ఇప్పటికి ఇబ్బంది పెడుతుందా? అఫ్ కోర్స్, నేను ఎక్కువసేపు నించోలేను. చాలాసేపు ఒక 1 hour 2 hours పైన నించుంటే ఇంత లావగా అయిపోద్ది కంప్లీట్. ఇక్కడ లాక్ ఉంది కదా, ఈ సిస్టమ్ ఫుల్ లాక్ అయిపోయి, అండ్ నాకు స్పైనల్ కార్డ్ ఒకటి లేదు, స్ప్రింగ్ ఉంది. యాక్సిడెంట్ వల్లనే. సో ఎక్కువ సడన్లీ ఇలా వంగుంటానా, ఇలా నించోలేను, సెట్ చేసుకోవాలి నేను. ఆ స్ప్రింగ్ సెట్ చేసుకొని ఇలా, అది ఇప్పుడు స్ప్రింగ్ తెలుసు కదా, ఇలా కదులుతూ ఉంటాయి కదా, సడన్లీ వేస్తే మళ్ళీ మొత్తం ఫుల్ స్పైనల్ కార్డ్కి ఇక్కడి నుంచి ఇక్కడ పెయిన్ వస్తుంది నాకు. సో ఇంత స్ట్రగల్ ఉన్న వ్యక్తులు, వాళ్ళకి ఏం తెలియకుండా దగ్గర చూసారు కదా, వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతారు?
చాలా బాధగా ఉంటుంది ఆ మ్యాటర్‌లో. మన దగ్గర పర్సన్ మరి. చాలా దూరం కాదు. సో, వాళ్ళకి ఏం చెప్తాము? ఇది అట్‌లీస్ట్ వాళ్ళకి తెలుస్తే నాకు అట్‌లీస్ట్ వాళ్ళ మైండ్‌లో లేదురా అవును. నేను ఇప్పటికైనా నేను సరిదిద్దుకోవాలి. హ్మ్. అబద్ధం ఒకరి గురించి ఫుల్ కంప్లీట్‌గా తెలుసుకోకుండా మాట్లాడకూడదు. హ్మ్. హ్మ్. నాకు ఇవన్నీ స్టంట్ చేసి నేనొక 1 ఇయర్ సర్వైవ్ అవ్వగలను లైఫ్. హ్మ్. లైఫ్ మొత్తం సర్వైవ్ అవ్వడానికి అవ్వదు. అవును. అదే ఒక 1 డే ఓహ్! పాపం అంటారు. 2 డేస్ ఓకే. అరే పాపరే అంటారు. థర్డ్ డే అమ్మ ఇది ఎప్పుడు కూడా ఉండేదని వాళ్ళ లైఫ్ చూసుకుంటారు. హ్మ్. సో, ఎండ్ ఆఫ్ ది డే నేనే కదా అవును. ఉండాలి. అవును. సో, నేను అలా నించుంటా. బట్ నేను దేనికి కూడా అంతగా పట్టించుకోను. హ్మ్. బికాజ్ పేరెంట్స్ లేని లైఫే చూసొచ్చాను. హ్మ్. అప్పుడు అంత స్ట్రగల్‌లో ఉన్నప్పుడేనే ఇంకొకరి దగ్గర నాకు ఇవ్వండి అని అడగలేదు. హ్మ్. అండ్ అప్పుడే అంత ఆలోచించలేదు. లైఫ్‌ని చాలా ముందుకు తీసుకొనొచ్చి ఈరోజు నా నేమ్‌ని నేను నిలబెట్టుకున్నాను. హ్మ్. హ్మ్. ఐయామ్ ప్రౌడ్ మై సెల్ఫ్. ఇప్పుడున్న సిట్యుయేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారనేది మీకు తెలుసు. హ్మ్. హ్మ్. అవును. ఆమె రైట్ ఆర్ రాంగ్? హ్మ్. ప్రతి ఒక్కటి తెలుసు. ఓపెన్ అంటే యాహ్! మీరు చెప్పారు ఓపెన్‌గా యాహ్! మాట్లాడుకోవాలనేది. సో, ఎక్కడ ఏంటి ఎక్కడి నుంచి వాళ్ళకి డబ్బులొస్తాయి అన్నీ తెలుసు. బట్ నేను డే అండ్ నైట్ కష్టపడతాము. హ్మ్. దానికి కూడా ఎళ్ళాము. సో, నేనెంత ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. హ్మ్. అవును. స్ట్రగల్‌లు అవును. ఇన్ని ఇప్పుడు రోజులు అలా ఇప్పుడు ఉండుంటే రీసెంట్‌గా హాట్ టాపిక్ గాని రీసెంట్‌గా మాట్లాడుకుంటేది అదే. ఎలా కొంటున్నార్రా కార్లు? ఆ! ఎలా వస్తున్నాయిరా ఎలా బిల్డింగ్‌లు? వస్తుంది? ఎలా వస్తున్నాయి? చూస్తే మరి శివ వాళ్ళకి రెగ్యులర్‌గా మన లెక్క సీరియల్ కూడా ఉండదు. హ్మ్. 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 జస్ట్ థింక్ అవును. సీరియల్ అవును. కూడా ఉండదు. అవును. ఏదో ఒక షోలో పోనీ ఇక్కడ వస్తారు. ఏమైనా షోస్ ఉండవు. ఆ! ఎలా మరి వస్తున్నాయిరా ఎక్కడి నుంచి బిల్డింగ్‌లు? వస్తది? ఓకే. ఇప్పుడు మీకు ఐడియా ఉందా? అను అదే అనుకున్నాను కదా! చాలా చెప్పాలనుకున్నది మనం అన్నీ చెప్పుకోలేము. మీకు చాలా చెప్పాలనుంటది. యూ కాంట్ షేర్. నాకు చెప్పాలనుంటది. బట్ హ్మ్. అది మనకు మాత్రమే తెలుసు. తెలుసు. యాహ్! సో, అలా అలా ఉండుంటే ఈరోజు నేను పెద్ద బంగ్లా తీసుకొని ఎందుకు ఈ స్ట్రగల్ లైఫ్ కదా! వాళ్ళు అదే అర్థం చేసుకుంటే యాహ్! దే ఆల్సో వెరీ హ్యాపీ లైఫ్‌లో. హ్మ్. 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 కీర్తి గురించి 3 వర్డ్స్‌లో డిస్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తావు? షీ స్ట్రాంగ్, హ్మ్. షీ హానెస్ట్, హ్మ్. బ్రేవ్. యాహ్! యాహ్! యాక్సెప్టెడ్. యాహ్! రాత్రి పడుకునే ముందు ఆ! యూజువల్లీ ఏం చేస్తావు? నేను లూడో ఆడతా. లూడో బ్యాచా? అంటే ఇప్పుడిప్పుడు. ఆ! ఆ! సో, లూడో ఆర్ ఎల్స్ బాల్స్ గేమ్ వస్తాయి కదా! ఆ! ఆ! నాకు మిడిల్ నైట్ నిద్ర రాలేదంటే కూడా లేచి అది ఒకటుండి ఇంకా కంప్లీట్ కాలేదు కదా! అది కంప్లీట్ చేస్తూ ఉంటా నేను ఆ! అది. అండ్ నార్మల్‌గా ఏం లేదు. జస్ట్ నేను, కార్తీక్ ఇలా మాట్లాడుకుంటాము. హ్మ్. ఈ రోజులో హ్మ్. ఏం జరిగింది? హ్మ్. ఏం నెగటివిటీ ఉంది అలా హ్మ్. అంతే తప్ప ఓకే. అంత పెద్దగా ఏదో అంత ఏం లేదు షుగర్. ఒక సీక్రెట్ చెప్పు ఎవరికీ తెలియనిది. నీ నీ అభిమానులకే తెలియని ఒక సీక్రెట్. సీక్రెట్ ఏముంది? యాహ్! అంటే చాలా దారుణమైన సీక్రెట్. బట్ యాహ్! మేబీ తెలీదు. ఇది ఎక్కడికి వెళ్తదని తెలీదు గానీ చెప్పవా? ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత ఆహ్, కొన్ని డిస్టర్బెన్స్ అంటే నాకు కార్తీక్ కాదు డిస్టర్బెన్స్. హ్మ్. ఇది హ్మ్. తమ్ములైన్ ఎయకండి హ్మ్. అబ్బా! లేదు. ఇంకా లేదు. వేరేలాగా లేదు. లేదు. అవుతది. లేదు. నాకు వర్క్ పరంగా గాని కొంచెం డిస్టర్బ్ అయ్యాను. అండ్ పేరెంట్స్ కావాలనిపించింది. సో, అట్లాంటి టైంలో కార్తీక్ పాప ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత కదా! హ్మ్. దానికి. సో, బిఫోర్ అలా ఉండుంటే ఓకే గానీ, హ్మ్. ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత సూసైడ్‌కి ఒకసారి ట్రై చేశా. అవునా? ఈవెన్ హి డజంట్ నో. అయ్యా! ఏం చేసావు? ఏం తాగావా? హ్యాంగ్ చేసుకోవడానికెళ్ళా. అయ్యా! పిచ్చా! అంటే ఆ మూమెంట్ చాలా దారుణంగా ఉండింది నాకు. ఆ! జనాలు అదే నేను చెప్పాను కదా! హ్మ్. నాకు హ్మ్. యాక్సిడెంటే కాలేదు. ఓకే. నీదే డిస్టర్బ్ అయిపోయా. హ్మ్. అండ్ నేను ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత, ఈ పెళ్ళయిన తర్వాత నేను ఈ లైఫ్‌ని నేను సర్వైవ్ చేస్తానా? నాకు అవుతుందా? ఇప్పటి వరకు ఓకేలా వచ్చేసాను. హ్మ్. సో, ఇది అవుతుందా? లేదా? సో, మొత్తం అన్ని రకాలుగా నాకు పిచ్చి. పిచ్చి. పిండేసింది అది. హ్మ్. నాకు అవ్వలేదు. హ్మ్. అలాంటి ఊరికెళ్ళినప్పుడు టైంలోనే స్ట్రాంగ్‌గా ఉండాలి. నేను చాలా స్ట్రాంగ్‌గా ఉంటా. హ్మ్. బట్ నాకు తెలీదు. నాకిప్పుడు నేను గుర్తు చేసుకుంటే నాకు నవ్వొస్తుంది. బట్ ఆ టైం చాలా దారుణంగా చాలా ఉండే. దారుణం అది సిట్యుయేషన్.
తర్వాత వన్ మూమెంట్లో అలా చేసుకోవడానికి వెళ్ళి వన్ మూమెంట్లో ఇంకొంచెం ఇంత అయి ఉంటే పోయేదాన్నేమో. మొత్తం పెట్టుకొని కట్టుకొని రెడీ. సో వన్ మూమెంట్లో కార్తీక్ కాల్ వచ్చింది నాకు. సో తన ఫోటో వస్తుంది, నాకు కాల్ వస్తే తన ఫోటో వస్తుంది. దెన్ ఐ సా, దెన్ కంప్లీట్లీ బ్లాంక్ అయి కింద దిగేసా. అంటే నాకు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ తను అంతా కనిపించేశారు. ఇప్పుడు నేను చేస్తే అది మోసం కదా, ఎంతో మంది ఏదో జరిగింది అందుకే కదా. సో ఏదైనా మనం చచ్చిపోతే మన గురించి మంచిగా 4 మాట్లాడుకోవాలి తప్ప ఏదో చేసుకుని పోయారు. తర్వాత నా నుంచి అబ్బాయికి బ్యాడ్ నేమ్ వస్తుంది, మా ఇద్దరికి ఏదో జరిగింది అనేది, తన లైఫ్ కెరియర్ పాడైపోతుంది. అండ్ వాళ్ళ పేరెంట్స్ చాలా ఆశపట్టి తన అబ్బాయి ఇష్టం ప్రకారం నాకు ఎంగేజ్మెంట్ చేశారు. వాళ్ళ రిలేషన్ ఇంకా వాళ్ళ ఏజ్ అయింది, వాళ్ళ పరిస్థితి ఏంటి ఎంత వచ్చేసింది. దెన్ కంప్లీట్ ఫోన్లో మాట్లాడి ఇంకా ఓకే నాకేం కాలేదు అన్నట్టు అయిపోయా. అయ్యయ్యో, Yeah, this is the మనోడికి కూడా తెలియదు. ఇదే ఫస్ట్ చెప్తున్నాను. అలాంటివి ఏం చేసుకోక అలాంటివి ఆ ఇంకా ఈసారి మూమెంట్ చాలా దారుణంగా ఉండే. అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్న వ్యక్తుల గురించి అదన్నీ చేశారని విన్నాను కదా. అండ్ ఆ పర్సన్స్ కూడా ఆ మూమెంట్ లో చేసుకో ముందు మెసేజ్ పెట్టా, ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడవంట. ఏదో ఒక ఛానల్ కి బిఫోర్ బిగ్ బాస్ వెళ్లే ముందు నేను ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను. వాళ్ళు మేము లోపల ఉన్నట్టు కావాల్సిందన్ని కట్ చేసి వాళ్ళు ప్రమోషన్ కి పెట్టుకుంటారు. సో నేను లోపల ఉన్నా, సో అలా అది గిమ్మిక్సే కదా ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూలో. సో అట్లాంటి టైంలో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదేదో చెప్పి ఆ వీడియో కింద అంత నెగటివ్ కమెంట్ చేసి పాప వేరే వాళ్ళు అవన్నీ తెప్పించడం జరిగింది. సో ఇప్పుడు జనాలు మనం ఏం చెప్తామో అది నమ్ముతారు. ఏం చెప్తున్నా అంటే సోషల్ మీడియాలో ఏదో ఒక ఫేక్ ఏమైనా ఇలా ఉందంట, లేదు నాకు కార్తీక్ బ్రేకప్ అయిందంట, తను వదిలేశారంట, ఏదో ఒక తమిళ వేసారు అనుకోండి, కింద వాళ్ళ లోపల ఉంది ఏం చూడరు, కింద 100 నెగటివ్ వస్తుంది. వీళ్ళది కూడా ఇదేనా, అయిపోయిందా, యూజ్ చేసుకున్నారా, ఇంతదే వస్తుంది. అది చాలా మంది అక్కడ అసలు ఏం ఉండదు, దే ఆర్ ఫైన్, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. బట్ నెగటివిటీ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. దానికే అంత క్లమ్జీ అయిపోయింది ఆ మూమెంట్. నేను చేసుకోకూడదు యాక్చువల్లీ, నాకే తిట్టుకుంటా నేను ఇట్లా వేసుకోకు. బట్ అలా వెళ్ళాను. బట్ ఆ మూమెంట్ మేబీ మా నాన్నని సేవ్ చేశారు అనుకుంటా. నువ్వు సెలబ్రిటీ బయటికి వెళ్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నీతో ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ ఫీల్ అవుతా. నేను కొంతమంది వద్దు అలా అంటారు కదా. ఇప్పుడు ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక 4-5 బాడీ గార్డ్ వచ్చి వద్దు వాళ్ళని ఆపుతుంటారు. నేను నిజంగా అలా నేను చాలా ఓపెన్ గా హ్యాపీగా తీసుకుంటా. వాళ్ళుంటేనే కదా మేము, వాళ్ళే మమ్మల్ని గుర్తించలేకపోతే ఇంకా ఎందుకు, వేస్ట్ కదా. నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నాకు అన్ని కొబ్బులు వచ్చేస్తుంటాయి ఎప్పుడు ఏ ఫోటో తీసుకుంటుండాలి, హ్యాపీ ఫీల్ అవుతా, ఓపెన్ గా చెప్తాను. ఏదో నేను ఒక పెద్ద సెలబ్రిటీ ఇలా చెప్పుకుంటే నో, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ గ్రేట్ ఫీలింగ్, ప్రౌడ్ ఫీలింగ్. వాళ్ళు వస్తున్నారంటే నాకు తెలుస్తుంది వస్తున్నారు. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫేమ్ వచ్చాక కీర్తి లైఫ్ లో వచ్చిన బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి? ఫేమ్ వచ్చాక బిగ్గెస్ట్ చేంజ్, స్ట్రాంగ్ అయ్యాను. మేజర్ చేంజ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యాను. బికాజ్ ఇప్పుడు మమ్మల్ని ఒక రోల్ మోడల్ గా తీసుకుంటారు. సో ఇన్స్పైర్ అవుతాం, మన లైఫ్ స్టోరీ ఇంకొకరికి ఇన్స్పైర్ అవుతుంది. సో దట్ అది నాకు ఫేమ్ వచ్చినప్పుడు ఎవరికి నేను తెలీదు అసలు, అప్పుడు తెలియనప్పుడు సో అసలు దాని గురించి ఐడియా కూడా మాకు రాదు. బట్ ఒక్కసారి మనము ఒక ఫేమ్ వచ్చి సెలబ్రిటీ అయిపోయిన తర్వాత నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు, అక్క మీలాగానే నా పేరెంట్స్ కూడా లేదు, నేను కూడా చచ్చిపోవాలనుకున్నాను. అంటే బిఫోర్ నేను అంటున్నా, ఎంగేజ్మెంట్ అయ్యే బిఫోర్ చాలా సార్లు ట్రై చేశాను. అది కామన్, లైఫ్ చాలా పెద్దగా చెత్తగా ఉండింది. సో
వాళ్ళు నా లైఫ్ స్టోరీ తెలిసిన తర్వాత చాలా మంది నాకు DM చేశారు, మెసేజ్ చేశారు, మెయిల్ కూడా పెట్టారు. అక్క ఈరోజు మిమ్మల్ని చూసి నేను బ్రతుకుతున్నా, ఈరోజు నాకు హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళారు, పిల్లలు ఉన్నారు, బట్ స్టిల్ నేను బ్రతికి నా పిల్లల్ని చూసుకుంటున్నా, మీ అంత స్ట్రాంగ్ ఉండాలా, కానీ ఆ ఒక్క రోల్ మోడల్గా ఉండిపోతాం కదా. సో అది చేంజెస్ తెలియకుండానే వచ్చేస్తుంది. అది వి షుడ్ స్ట్రాంగ్, వి హ్యావ్ టు డూ సంథింగ్. మనం 4 జనాలకి మంచిగా చెయ్యాలి అనేది, దానివల్ల ఇంకొకరికి హెల్ప్ అవుతుంది అనేది, అది బిగ్గెస్ట్ చేంజ్. నేను ఇంకా స్ట్రాంగ్ అయ్యా. ఒకవేళ ఒక 24 hours నువ్వు ఇన్విజిబుల్ అయిపోతే చేసే పనులేంటి? రియాలిటీ నేను కనిపించలేకపోతేనా, ఫస్ట్ మన ధర్మస్థలలో ఇప్పుడు ఒక ఇష్యూస్ జరుగుతున్నాయి. ఆడపిల్లల్ని రేప్ చేయడం అట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇన్విజిబుల్ గా వెళ్ళి దానికి అన్ని ఏమేం కావాలో, ఎవరికి శిక్షణ కావాలో దానికి కావాల్సిన ప్రూఫ్ అన్ని పెట్టేసి వస్తా. ఫస్ట్ మెయిన్ చేసేది అదే. అండ్ తర్వాత ఇక్కడున్న వాళ్ళకి అంటే నా గురించి నెగటివ్ మాట్లాడిన వాళ్ళకి 2 పీకేస్ వస్తా. ఖచ్చితంగా అది నేను చేస్తా. ఎంత దూరం ఇక్కడ నుంచి? దగ్గరనే అని మా సరౌండింగ్స్ లో ఉంటారు. వస్తా. అండ్ తర్వాత నేను చాలా బాగున్నాను, ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది అని చెప్పారు కదా, వాళ్ళని కొంచెం చెత్తగా చేసొస్తా. కోపం వస్తుందా? కోపం కాదు, వాళ్ళకి తెలియాలి అని, హౌ ఇట్ ఫీల్స్ అనేది వాళ్ళకి తెలియాలి అనేది. అండ్ తర్వాత ఎక్కడ చూసినా అక్కడ చెత్తగా పడి ఉంటాయి, అవన్నీ క్లీన్ చేసేస్తా. లేదు చూస్తున్నప్పుడు అర్థమైంది నాకు. లేదు, ఇంకొకటి మీరు చెప్పిన తర్వాత నాకు తెలిసింది అదో అక్కడ ఒకటి ఉందా, అది నేను ఆలోచన అంతా ఏం క్వశ్చన్ అడుగుతారు అనేది ఆలోచన ఉండేది. తర్వాత షాపింగ్ డ్రెస్సులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇన్విజిబుల్ గా వెళ్ళి తీసుకొని వచ్చి నా రూమ్ లో పెట్టుకుంటా. సూపర్. 24 hours లో బాగానే ఎక్కువ పనులు చేస్తున్నావు. నీకు ఇన్స్టాగ్రామ్ లో ప్రైవేట్ అకౌంట్ ఉందా ఏదైనా? లేదు, ఇప్పుడు ఇస్తా. నో ప్రైవేట్ అకౌంట్. లేదు ప్రైవేట్ అకౌంట్. ఒకవేళ ఉంటే స్టాక్ చేస్తావా ఎవరినైనా? నో వే. అలా చేసి నో వే, నాకు రాదు శివ గారు. అలాంటి ఏం రావా? నో వే. మీతో ఎన్నిసార్లు నార్మల్ గా మెసేజ్ పెడితేనే మా 1-2 మెసేజ్, తర్వాత బాయ్ గుడ్ నైట్ అనేది ఉండదు. ఉండదా? అంతే ఉంటది కదా, ఇంకేమైనా ప్రొలాంగ్ ఉంటదా? నాకు రాదు అది. నో, ఐఎమ్ జీరో దాంట్ మ్యాటర్ లో. మీకు చాలా ప్రైవేట్ అకౌంట్ ఉండొచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడనే వచ్చి శివ గారిని ఇంటర్వ్యూ తీసుకుంటే మీరు రెడీగా ఉండండి. నేను రెడీ ఎప్పుడు. నీకు ఒక మంచి కాంప్లిమెంట్ వచ్చింది, పక్కకెళ్ళి నువ్వు యాక్సెప్ట్ చేయలే, నా కాంప్లిమెంట్ ఏంటి? యూర్ సో హాట్ అంటారు. నేను పక్కకి వెళ్ళడం కాదు, డైరెక్ట్ గానే చెప్తా, ఐ నో ఐఎమ్ నాట్ హాట్ అనేది. హాట్ వేస్తుంది, బికాజ్ ఐ నో ఐఎమ్ హోమ్లీ పర్సన్, ఐఎమ్ నాట్. హాట్ అంటే హోమ్లీ పర్సన్ కూడా హాట్ ఉంటారు. నో, ఆ కాంప్లిమెంట్ అడిగారు కదా, అలా నాకు జరిగింది అంటున్నా. నేను వేసుకునే డ్రెస్ చూడిదార్ ఫుల్ అంతా ముళ్ళు కప్పుకున్నా, వాళ్ళు వచ్చి హాట్ అన్నారు. లుక్స్ ఇలా కట్టుకున్నా, కప్పేసుకుని కార్తిక్ తో వెళ్ళి చెప్పా, అదే అనుకున్నా, ఏంటో బాబు నేను హాట్ అన్నారు. కామెడీగా ఉంటుంది, బట్ ఐ వోంట్ యాక్సెప్ట్ అది. నేను మీ ఫ్యాన్స్ నుంచి వియర్డెస్ట్ ఒక DM ఎప్పుడైనా వచ్చిందా? అదేంటి? వచ్చింది. ఫ్యాన్స్ అది నాకు తెలియదు, బికాజ్ ఫ్యాన్స్ అంటే మమ్మల్ని చాలా గౌరవిస్తారు. నేను దానికి ఫ్యాన్స్ అనేది పెట్టను. ఫ్యాన్స్ అంటే ఎవరు కూడా మనకి వియర్డ్ గా చెప్పరు, బట్ మమ్మల్ని ఫాలో అవుతారు. సో వాళ్ళు నాకు నేను ఏదో ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడాను అన్నదానికి వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు. అంటే ఇన్స్టాలో నేను ఎప్పుడో చూసేదాన్ని, నార్మల్గా రిక్వెస్ట్ మెసేజ్లో ఉండేది. ఐ సా
నువ్వు ఎలా ఉన్నావో చూసుకున్నావా? నిన్ను బిగ్ బాస్‌లో నువ్వు వితౌట్ మేకప్ నిన్ను చూసాను. నీ బాడీలంతా అన్నీ మరకలే ఉన్నాయి. బ్లాక్ మార్క్సే ఉన్నాయి. నువ్వసలు మేకప్ తీసి నువ్వు చూడ్డానికి చండాలంగా ఉన్నావు. సో, ఇంకా చాలా వియర్డ్‌గా మెసేజ్ పెట్టారు. అది నీకు చాలా బాధగా ఉండింది. ఫ్యాన్స్ అలా పెట్టరు కదా! అవును. ఫ్యాన్స్‌కి దే నో కదా! అవును. ఓకే. దేర్ రెస్పెక్ట్ వాళ్ళు. అవును. సో, ఇది చెప్పారు. అంటే అవును. నువ్వు ఆ వాళ్ళకి పెట్టిన పర్సన్ కూడా చెప్తున్నావు. వియర్డెస్ట్ అనుకుంటాం మేము. యాహ్! వాళ్ళ ఆలోచన అంత అలా. వియర్డ్‌గా ఉంది అంటే ఒక పర్సన్ గురించి తెలిసి కూడా హ్మ్. హ్మ్. నా నా బయో అన్నీ తెలిసి కూడా హ్మ్. వై కీర్తి అలా ఉంది అంటే హ్మ్. నా బ్యాక్‌గ్రౌండ్ నా లైఫ్ స్టోరీ ఏంటి అని తెలిసిన పర్సన్ అలా ఎందుకు పెడతారు చెప్పండి? అవును. తెలిసి కూడా పెట్టారంటే వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ మనసు, ఆ పర్సనే ఎంత వియర్డ్‌గా అనిపిస్తుంది. ఒక డే మొత్తం హ్మ్. నీ బిగ్ బాస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అవ్వచ్చు, బిగ్ బాస్ హేటర్స్‌తో బయటున్న హేటర్స్ అవ్వండి, లోపలున్న హేటర్స్. హ్మ్. బిగ్ బాస్ హేటర్స్‌తో ఒక డే మొత్తం స్పెండ్ చేయాలి. ఒకవేళ చేస్తే నువ్వేం చేస్తావు వాళ్ళని? వాళ్ళతో ఏం చేస్తావు? ఏం చేస్తాను? ఆ! మాట్లాడతాను అంతే. హేటర్స్. వాళ్ళు హేటర్స్. హేటర్స్‌ని మనం ఎప్పుడు కూడా నువ్వు హేట్ చెయ్యకు అని చెప్పలేము గదా! హ్మ్. లే నన్ను లవ్ చెయ్యబ్బా కొంచెం అంటాను. కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి అన్నీ చెప్తారు. ఇది ఆ! చూడు నాన్న, ఆ! నువ్వు ఎందుకు హేట్ చేస్తున్నావో, ఆ హేట్ చేసిన మ్యాటర్‌ని తీసుకొని హ్మ్. అలా కాదు, ఇలా కాదని వాళ్ళకి సర్ది చెప్తా. అవును. సో, ఆ 24 అవర్స్ ఎవరైనా పర్సన్ మమ్మల్ని చూసి వెళ్తే హేట్ చెయ్యరులే. సైలెంట్ అయిపోతారు. ఆబ్వియస్లీ. మీ సీజన్‌లో హ్మ్. ఒక కంటెస్టెంట్‌ని హ్మ్. ఒక 10 సెకండ్స్ ఇమిటేట్ చేయు. ఎందుకు అది ఇప్పుడు నేను చేసి ఏం కాదు చెయ్. వద్దబ్బా. అహా! ఆ ఫేవరెట్ కంటెస్టెంట్ గాని ఎవరైనా ఒక కంటెస్టెంట్ 10 సెకండ్స్ ఇమిటేట్. నో, ఫేవరెట్ కంటెస్టెంట్‌ది నాకు ఇమిటేట్ చేయడానికి రాదు. ఓకే. ఎవరైనా. బట్ ఒక ఆ పర్సన్ ఇష్టమే. బట్ హ్మ్. నార్మల్. బట్ ఆ పర్సన్‌కి నేను ఇష్టం లేదు తెలియదు. బట్ చాలా ఈజీగా వస్తది ఆ ఇమిటేట్ చెప్పు. చేయంటే. చెప్పు. హలో! గీతూ. ఐ లవ్ యూ. అరే సేమ్. హాయ్ శివ. నీ షో చాలా బాగుంది. ఐ లవ్ యూ. ఓకే. అరే క్రేజీ చేసావు. నో, ఆ పర్సన్ ఇష్టం కాదని ఎవరు చెప్పగలరా? ఇష్టమే గానీ మేబీ వాళ్ళకి మేము ఇష్టం ఉంటామో లేదో తెలీదు. సో దట్ ఇష్టమైన వ్యక్తుల గురించి చాలా ఇష్టమైన వ్యక్తులు ఈ రోహిత్ అన్న, మెరీనా నాకు వాళ్ళు ఏం రాదు. నార్మల్ మాలాగానే కన్నడ సారీ తెలుగు సగం సగం వచ్చుంటది. అదే ఇమిటేట్ చేయాలంతే. నీ బిగ్ బాస్ జర్నీని ఒక ఇమోజీలో డిస్క్రైబ్ చేయాలంటే ఏ ఇమోజీ పెడతావు? నార్మల్ స్మైల్. అంటే బిగ్ బాస్ లోకి వెళ్ళే ముందు ఫోటోకి స్టిల్ ఇచ్చావా? సేమా? అదే. నో చేంజెస్ కదా! అదే పర్సన్ కదా! లోపలికెళ్ళి అవును. బయటకు వెళ్ళి లోపల ఉండేది అదే పర్సన్, బయటకు వచ్చింది అదే పర్సన్, వెళ్ళక ముందే ఉండే పర్సన్ అదే. ఓకే. అండ్ లోపల ఫేస్ చేసిందే బయట ఆల్రెడీ ఫేస్ చేశాను. అవును. సో పెద్దగా ఏం వేరియేషన్స్ లేదు. సో దట్ హ్యాపీ. నీకు నువ్వుగా ఒక ఫన్నీ నిక్ నేమ్ ఇచ్చుకోవాలనుకుంటే ఏమి ఇచ్చుకుంటావు? బుద్ధు. 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 యాక్చువల్లీ ఇది నీకు బుద్ధుడు అంటారు నిన్ను. అంతది ప్రశాంతంగా లేదు. ఇలా ఉంటావు ఎందుకు? ప్రశాంతంగా ఆ బుద్ధ కాదు. ఆ బుద్ధ కాదు. బుద్ధు అంటే ఏమంటారబ్బా దానికి? నీకేం తెలీదు అన్నట్టు. డంబా. సేమ్. చెప్పండి అదే చెప్తా. అవును నాకేదా గుర్తురాట్లేదు. డబ్బా ఏదో అన్నారు కదా! డంబ్ డంబ్. డంబే. సేమ్ దాని డంబే. తెలుగులో ఏదో అంటారు. అంటే దేనికి రియాక్ట్ అవ్వను కదా దానికి అన్నా. అన్ని తెలిసి కూడా సైలెంట్‌గా ఉంటాను కదా దానికన్నా. ఫైనల్ హ్మ్. ఒకవేళ హ్మ్. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి హ్మ్. నిన్ను పబ్లిక్‌లో హ్మ్. క్యూట్ అని పిలిస్తే నీ ఫేస్ రియాక్షన్ ఏంటి? అది నా రియాక్షన్. తర్వాత వాళ్ళకి చెప్తా అంట. ఆఫ్ కోర్స్. క్యూట్ ఉన్నా అను ఇవ్వు సరే అంటే శివ అంటారా లేదని డౌట్ ఉండింది కదా దానికి. ఇప్పుడు చెప్పండి. చాలా క్యూట్ ఉన్నావు. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నాకు మంచి ఇంటర్వ్యూ, మంచిగా మాట్లాడుకున్నాం, ఓపెన్గా మాట్లాడామని అనుకుంటున్నా.
Yeah. జనాలు చూస్తారు, జనాలకి అర్థమైంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాం ఆడియన్స్కి, మీ అభిమానులకి? నా అభిమానులకి నేను చెప్పేది ఏంటంటే, ఆల్వేస్ నా దగ్గర ఎంత అవుతుందో అంత నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి మిమ్మల్ని ట్రై చేస్తాను. అండ్ ఫేక్ న్యూస్ ఏది కూడా మీరు బిలీవ్ చెయ్యకండి. తొందరగా ఎవరి గురించి మీరు తొందరగా రియాక్ట్ అవ్వకండి, నమ్మకండి. సో మీ లైఫ్లో మీరు స్ట్రాంగ్గా ఉండండి, అందరూ స్ట్రాంగ్గా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. అండ్ లవ్ చేయండి ఎక్కువగా, అంతే. థ్యాంక్ యూ సూపర్. నీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్, మంచి ఆఫర్స్ రావాలని, మూవీ ఇండస్ట్రీలో కూడా నేను మూవీస్లో చూడాలని తొందరగా చాలా రెడీగా ఉంది. ఉందా ప్రాజెక్ట్? కొన్ని డేస్ లో ఎన్ని మూవీస్ ఒప్పుకున్నావు ఇప్పుడు? రైట్ నౌ 2 మూవీస్ ఆల్రెడీ రన్ అవుతుంది. ఇంకొక మూవీ ఆల్రెడీ అంతా అయిపోయింది, బట్ పెద్ద ప్రొడక్షన్ అది. సో ఇంకా కొన్ని డేస్ లోనే అది ఫ్రెండ్ రోల్స్ 2 లీడ్స్ వస్తాయి అన్నమాట. సో దాంట్లో నేను సెకండ్ లీడ్ చేశాను, బట్ పెద్ద ప్రొడక్షన్. పెద్ద ఆర్టిస్ట్ తోనే చేశాను. సినిమాలో ఏ ఆఫర్ అయినా వచ్చినా చేస్తావా? ఫ్రెండ్ ఆఫర్ వచ్చినా చేస్తావా? ఆ క్యారెక్టర్ కి ఎక్కువ అండ్ వెయిట్ ఉండాలి, క్యారెక్టర్ వెయిట్ ఉంటే పక్కతే ఇస్తాను నేను. అంటే అది కాదు ఇది కాదు, ఎందుకు మన ఫ్రెండ్ క్యారెక్టరే దాంట్లో ఎక్కువ వెయిట్ ఉన్నది ఉంటే మమ్మల్ని అలాగే అందరూ ఒకేసారి ఎవరో ఒక లక్ పర్సన్ కి మాత్రమే డైరెక్ట్ గా హీరోయిన్ ఛాన్స్ దొరుకుతాయి, బట్ అందరూ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుని వచ్చారు. ఎందుకు నేనే కదా ఇప్పుడు ఈ రోజు సీరియల్లో హీరోయిన్, మూవీ పక్కన పెట్టండి, సీరియల్లో హీరోయిన్ చేస్తున్నట్టే బిఫోర్ నేను ఎక్కడో జూనియర్ ఆర్టిస్టే కదా. ఆల్సో జూనియర్ ఆర్టిస్ట్. నేను జూనియర్ ఆర్టిస్ట్, నేను ఫస్ట్ వచ్చింది జూనియర్ ఆర్టిస్ట్ గానే. కన్నడలో చాలా సీరియల్ జూనియర్ ఆర్టిస్ట్ వెనకాల నించున్నా నేను ఎండలో. తెలుసు కదా. విన్నా నేను జూనియర్ ఆర్టిస్ట్ అంటే, నేను కన్నడ ఇండస్ట్రీ గురించి నేను విన్నప్పుడు అక్కడ చాలా తక్కువగా చూస్తారు ఆర్టిస్టుల్ని. కన్నడ ఇండస్ట్రీ చిన్న రోల్స్. ఒక పెద్ద యాంకరే చెప్పారు నాకు, కన్నడ ఆర్టిస్ట్ అని కాదు, అన్ని ఇండస్ట్రీ అన్ని భాషలో కూడా ఉంది. నాట్ ఓన్లీ కన్నడ, నాట్ ఓన్లీ తెలుగు, నాట్ ఓన్లీ అదర్ లాంగ్వేజెస్. ఇప్పుడు ఉన్నది మెయిన్ ఆర్టిస్ట్ కొంతమంది నేను చూస్తాను, చాలా చిల్లరగా చూస్తాను. నేనే చూసాను, దగ్గర నుంచే చాలా చూసాను. సీనియర్ ఆర్టిస్ట్ మరి వాళ్ళకి లైఫ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంటది. సో వాళ్ళు కూడా ఏం పుడుతూనే ఎన్నో పెద్ద రారు కదా. సో వాళ్ళ దగ్గరకు వస్తే, వాళ్ళ మాట్లాడకొస్తే, సెల్ఫీ తీసుకుంటే, టచ్ అవుతే చీపు అనడము. తర్వాత కొంతమంది డైరెక్టర్స్ అంతా ఇంకా చాలా దారుణంగా ఉంటారబ్బా, దారుణంగా ఉంటారు. అంటే నించో నించో ఎండ కాలిపోతూ ఉంటాము. అట్లీస్ట్ మనకు ఒక గొడుగు పెట్టుకోవడానికి అసిస్టెంట్ వాళ్ళకి ఏముండదు. బట్ నేను ఆ విచారంలో నాకు ఎవరైనా నా దగ్గర నా ఫ్రెండ్ క్యారెక్టర్ అని చేసే వాళ్ళకైతే నాకు టూ మచ్ నేను వాళ్ళకి కంఫర్టబిలిటీ ఇస్తాను నేను, బికాజ్ ఐ నో ఆ పెయిన్ ఏంటంటే. ఇంకోటి ఈ జూనియర్ ఆర్టిస్ట్ని నేను ఇక్కడ చూసింది, ఈ కో డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు చాలా చెత్తగా చూస్తారు. అదే అమ్మాయిల్ని చాలా, అంటే నీకు అవకాశం ఉంటుంటే నీకు కావాలంటే నువ్వు నాతో ఏమైనా చెయ్యి, నేను అప్పుడే ఇస్తాను. నా కళ్ళారా చూసాను అది. ఇప్పుడు నేను రైట్ నౌ కూడా నేను చేసిన ప్రాజెక్ట్లోనే అలా జరిగింది. అది నేను వాయిస్ కూడా అది రికార్డ్ చేసుకొని నాకు అమ్మాయి చెప్పింది, మేము మెయిన్ వరకు తీసుకొని వెళ్ళాము. అది నేను ఓపెన్ గా చెప్పలేను కానీ అక్కడి వరకు తీసుకొని వెళ్ళి వాళ్ళకి పెట్టాను. బట్ స్టిల్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు తెలుసా, ఏం తీసుకోలేదు. మనతో ఫోన్లో గంటగట్ల మాట్లాడరు. మేము అది చేస్తావమ్మా, ఇది చేస్తావమ్మా, నేను చూసుకుంటానమ్మా, అది ఇది ఏమేమో చెప్పారు, కానీ ఏమీ కాలేదు. బట్ అక్కడ వెళ్ళిన ఒక పర్సన్ అన్నారు, మేము వాళ్ళ కంప్లైంట్ లెటర్ ఇస్తుంటే అప్పుడు చెప్పారు, ఇది ఇలా ఇస్తానమ్మా, లోపల కూడా అలాగే ఆ టేబుల్ మీద పెడతానమ్మా, బట్ అది అలాగనే ఉండిపోద్ది అన్నారు. అక్కడ ఉన్న పర్సన్స్కేనే తెలుసా. బట్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు వర్క్. దేనికంటే నాకు అమ్మాయి చెప్తుంటే చాలా బాధ వేసింది. ఎంత చాలా
చెత్తగా ఉంటారు వాళ్ళు. కో డైరెక్టర్స్ నాకు ఇప్పటి వరకు నాకు అట్లాంటిది ఏమో లేదు. చాలా మంచి డైరెక్టర్స్ నేను పనిచేసాను. ఈ పక్కన చెత్తన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇంట్లో తినడానికి అన్నం కూడా ఉండదు, బయటకు వస్తే ఈ తిరిగి షోకిల్ అన్ని చేస్తారు అమ్మాయిల్ని. అది కూడా మన దగ్గర ఏముండదు. పాప ఏం తెలియని వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ వస్తారు కదా, వాళ్ళ దగ్గర ఉంటది. ఇండస్ట్రీ పిచ్చాళ్ళు, చెత్త వాళ్ళు దొరికితే కొట్టేస్తా నేను. బట్ ఏం చేస్తారు, మనకి అలా చేయడానికి ఆప్షన్స్ లేదు. అలా చేస్తే పెద్ద ఇష్యూస్ చేసేస్తారు, ఇంకేదో చేసేస్తారు. నా కెరియర్ మొత్తం నాశనం అయిపోయింది. దానికి నేను అట్లీస్ట్ లీగల్ ప్రకారంగా వెళ్దామని నేను కార్తిక్ వెళ్ళి డే మొత్తం అక్కడ కూర్చుని లెటర్ ఫుల్ రాసి ఇచ్చేసి వచ్చాము. దేకలేదు. వేస్ట్. చాలా బాధగా ఉంటుంది ఆ ఒక్క మ్యాటర్లో. చెప్పినట్టే నిజమే. బట్ నేను అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ ఎవరైనా డైరెక్టర్, డైరెక్టర్ ఏదో చేసిన వాళ్ళకైనా ఈ ఇంటర్వ్యూలో అట్లీస్ట్ మీరు జూనియర్ ఆర్టిస్ట్ని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని అట్లీస్ట్ వాళ్ళు మనుషులే అబ్బా, వాళ్ళని కూడా మనుషులాగానే చూడండి. వాళ్ళు ఇంట్లో చాలా పనులు, ఎందుకు 500 రూపీస్కి వస్తారు, డే మొత్తం ఎండలో ఉంటారు. ఇంకా అమ్మాయిలంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికంటే పాప ఏదేదో రూమ్ లో వద్దులేదు. మేమైతే అడుగుతాము, ఏంటి ఈ రూమ్ లోనే అట్లీస్ట్ క్వశ్చన్ చేస్తాం. వాళ్ళు ఏం లేదు, బయట ఎవరైనా పిలుస్తుంటే డోర్ కొడతా ఉంటారు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా కూడా. ప్లీజ్ వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అబ్బా. మీరు కూడా ఒక కో డైరెక్టర్ మీరు ఆ పోస్ట్ వచ్చే ముందు మీరు కూడా ఒక టెక్నీషియన్స్గా, లైట్ మ్యాన్గా ఇంకొకటి పని చేసి వచ్చి ఉంటారు. మీరు ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు. ఎవరైనా ఫేస్ చేసి ఉంటారు. ఏ డైరెక్టర్ వస్తున్నారంటే కో డైరెక్టర్గా పనిచేయాలి. కో డైరెక్టర్ అంటే వాళ్ళ పైన చాలా మంది ఉండు, వాళ్ళు చాలా బ్యాడ్ లాంగ్వేజ్ తిట్టుంటారు. మేము ఇప్పటికైనా అది చూస్తూనే ఉన్నాం. బట్ అంతా అనుభవించి అంత ఎక్స్పీరియన్స్ అయ్యి మళ్ళీ అట్లాంటి పని చేస్తారు కదా. దయచేసి అది చెయ్యకండి అబ్బా. ఇది ఎవరైనా చేస్తుంటే దయచేసి ఆపండి. వాళ్ళు మనుషులే, వాళ్ళకు గివ్ సమ్ రెస్పెక్ట్. ప్రతి ఒక్క మనుషులకి గివ్ సమ్ రెస్పెక్ట్. ఇలా పడితే అలా మాట్లాడము, తిట్టడము, చాలా అది బ్యాడ్ వర్డ్ లో తిడతారు. మరి నేను చాలా సార్లు దానికి పెద్ద రచ్చనే చేశాను. అమ్మాయిలకి అంతా తిడతారు అట్లాంటి. పాప వాళ్ళ ఇంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయో. 500 రూపీస్ పొద్దు నుంచి నైట్ వరకు. ఇంకా శివ గారు ఓపెన్ చెప్పాలంటే వాళ్ళని లేట్ నైట్ షూట్ అవుతే వాళ్ళని ఇంటి దగ్గర కూడా పంపరు. ఆ లేట్ నైట్ కూడా వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి. పరిస్థితి ఏంటి? అమ్మాయిలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఏం పరిస్థితి? అవన్నీ చూసుకోవాలి. ఇంకా చాలా మారడానికి చాలా ఉంది, తెలుసుకోవాలి వాళ్ళు. సూపర్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, చాలా మంచిగా చెప్పావు, అందరి గురించి ఆలోచిస్తున్నావు. అండ్ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ది బెస్ట్. నీకు ఇంకా మంచి సక్సెస్ రావాలని, ఇంకా తెలుగు ఆడియన్స్ని అన్ని రంగాల్లోనే ఇంకా మంచిగా ఎంటర్టైన్ చేస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇంకొకటి క్లారిఫై చేయాలబ్బా, నాకు చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు షోలో రావట్లేదు, మీరు ఎందుకు ఏం చెయ్యట్లేదు అంటే, అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తా. అవకాశం రాలేదు కాబట్టి సో అంటే ఎక్కువ కనిపించలేకపోతున్నాను. అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తాను. సో దయచేసి దీన్ని వేరే రకాల వాడకండి. మనం వేరే ఏదైనా వీడియో పెడితే, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళిన వీడియో పెడితే కింద చాలా కమెంట్స్ నెగటివ్. ఇవన్నీ షోకి చేయడాకంటే వేరే పని చేయొచ్చు కదా, వేరే సీరియల్ చేయొచ్చు కదా, వేరే షో చేయొచ్చు కదా అంటున్నారు. వాళ్ళకి రియాలిటీ తెలీదు. మనకేంటి, మనం ఉండడమే యాక్ట్ చేసి ఇక్కడ పని చేయడానికి వచ్చాం. మనకు అవకాశం ఇస్తే ఎందుకు చెయ్యము? బట్ మంచి ప్రాజెక్ట్ అయితే డెఫినెట్లీ చేస్తాం అంతే. సో మీరందరూ దీన్ని అర్థం చేసుకోండి, గౌరవించండి అంతే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.